అక్కడ అన్ని కూరగాయలు ఉంటే నాకేమో చిక్కుడుగాయలు తీసుకోవాలనిపించింది. కానీ మా రిషి గాడేమో నేను తీసిన చిక్కుడుగాయలు తీసేసి మరీ బెండకాయలు తీసుకోమని చెప్తున్నాడు. కొంతమంది పిల్లల్ని కూరగాయలు తీసుకురమని చెప్పి పంపిస్తే ఏవో ఒకట్లే అని చెప్పి తీసుకొస్తారు. అయితే నేను కూడా మొన్నటి వరకు మా రిషి గాడు అలాగే తీస్తాడు అనుకున్నా. కానీ మా రిషి గాడ బెండకాయలు ముదిరివా లేతవా అని చెప్పి ఏరే విధానం చూస్తుంటే పర్లేదు అనిపించింది. అయితే మా రిషి గాడికి ఆ బెండకాయ కర్రీ అంటే ఎంత ఇష్టం అంటే రోజుకి 3 పూట్ల ఒక వారం 10 రోజులు పెట్టినా గానీ అస్సలు వద్దు అని చెప్పకుండా తింటాడు. అంత ఇష్టం అనమాట. అది కూడా బెండకాయ ఫ్రై మాత్రమే చేయాలి, ఎప్పుడన్నా ఒకసారి టమాటా వేసి వండుతారు రిషి అంటే వద్దని చెప్తాడు. ఇక తర్వాత మా ఇంటి దగ్గర ప్రతి లేనికి ఒక వినాయకుడిని పెట్టారు. అందులో ఒక వినాయకుడిని నిమజ్జనాన్ని తీసుకుని వెళ్తున్నారు. అయితే అక్కడ ఫైర్ గానీ ఆ ఫైర్ మధ్యలో కలర్స్ గానీ చూడటానికి చాలా బాగుంది. ఇక్కడేమో వీళ్ళు ఈ బొమ్మను తీసుకుని వెళ్తుంటే ఇంకోవైపు వేరే వాళ్ళు వాళ్ళ బొమ్మను తీసుకుని వెళ్తున్నారు. అయితే నేను అక్కడికి కూడా వెళ్ళాను చూద్దామని చెప్పి. అక్కడ కొంతమంది లేడీస్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కోలాటం ఆడారు. అది అయిపోగానే ఇంకొంతమంది జెంట్స్ ఏమో కర్రసాము చేశారు. నేను కర్రసాము చాలా సార్లు మూవీస్ లో చూసాను కానీ లైవ్ లో అయితే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం, అది కూడా మేముండే ఏరియాలో. తర్వాత లడ్డు వేలం పాట. ఇక అది అయిపోయాక పంతులు గారు మన బుజ్జి గణపయ్యకి హారతి ఇచ్చారు. హారతి ఇచ్చేటప్పుడు ఆ వెలుగులో మన బుజ్జి గణపయ్య చూడటానికి చాలా బాగున్నాడు కదా. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా, మర్చిపోవద్దు అన్నట్టు. దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.